నమస్తే మాస్టర్స్, అందరికి ఆత్మీయ స్వాగతం. మనందరి గురువు జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. టీం జగద్గురు పత్రిజీ జూమ్ నిర్వహిస్తున్నటువంటి సూర్య నరేందర్ గారికి, తదితర టీం మెంబర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి, యూట్యూబ్ లో నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అప్పో దిపో భావంలో స్వాధ్యాయము సజ్జన సాంగత్యం భాగంలో మానవ జీవితంలోని దుఃఖ నివారణ మార్గాలు అనే టాపిక్ పై తమ జ్ఞానాన్ని పంచడానికి సుశీల మేడం గారు హైదరాబాద్ నుండి విచ్చేస్తున్నారు. నమస్తే సుశీల మేడం గారు. నమస్తే. సుశీల మేడం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. సుశీల మేడం గారు హైదరాబాద్ 2003 నుంచి ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉంటూ ధ్యాన ప్రచారాలు చేస్తూ వెజిటేరియనిజం గురించి అంతా స్ప్రెడ్ చేస్తూ చక్కగా 2012 వరకు ధ్యాన ప్రచారాలు చేస్తూ వచ్చారు. కొంచెం స్లో అయ్యారు. మళ్ళీ 2016 నుంచి మళ్ళీ విరివిగా ధ్యాన ప్రచారాలు చేస్తూ చక్కగా ఫిజికల్ గా క్లాసెస్ కండక్ట్ చేస్తూ అలానే జూమ్ లో కూడా ఆత్మజ్ఞానాన్ని పంచుతూ పిఎస్ఎస్ఎం లో వర్క్ చేస్తున్నారు. అలాగే భీమవరం ప్రతి నెల వెళ్తున్నారు. రాఘవేందర్ సార్ వారి క్లాసెస్ లో వారి క్లాసెస్ చాలా మేడం కి ఇంప్రెస్ అయ్యి సార్ యొక్క జ్ఞానాన్ని అందరికి అందించాలని జూమ్లలో అందరికి అందిస్తున్నారు. హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్ మేడం. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి నా యొక్క శతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న భీమవరం తటవర్తి రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కోటి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను తెలుసుకున్న జ్ఞానం ఇసుక రేణు వంట తెలుసుకోవాల్సింది అనంతమైన ఉంది. అందులో నేను గ్రహించింది మీతో పంచుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. నా పేరు సుశీల, నేను హైదరాబాద్లో ఉంటాను. మేడం చెప్పారు ఇందాక దుఃఖం గురించి. మనం దుఃఖంలో ఎలా ఉంటున్నాము, ఆ దుఃఖానికి కారణం ఏంటి, ఆ దుఃఖం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది తెలుసుకుందాం ఈరోజు. ప్రతి మనిషి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలి అనుకుంటున్నారు, కానీ మరి జీవిస్తున్నారా? అలా జీవిస్తున్నారా అంటే జీవించట్లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు దుఃఖానికి గురి అయిన వాళ్ళే. అంటే ఎవరైనా సరేనండి, పేదవాళ్ళైనా, ధనికులైనా, చదువుకున్న వారైనా, చదువుకోని వారైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా సరేనండి, ఏదో ఒక సందర్భంలో దుఃఖానికి గురవుతారు. ఆ దుఃఖాన్ని రుచి చూసిన వాళ్ళే ప్రతి ఒక్కరు. అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దగ్గర వాళ్ళు దూరమైనా, పదవులు పోయినా, ఇలాంటి ఎన్నో జరిగినప్పుడు మనం ఆ పదవులు పోయినా, అధికారాలు పోయినా, వీటన్నింటినీ కోసం ఎంతో దుఃఖిస్తారండి. ఆ దుఃఖిస్తూ ఆ దుఃఖంలో విలవిలలాడిపోతున్నారు. మరి దుఃఖంలోంచి బయటపడాలి అంటే మనం ఈ మార్గంలోకి రాకముందు ఎలా ఆలోచిస్తాము అంటే, ఎక్కడ వెళ్తే మన దుఃఖానికి నివారణ మార్గం దొరుకుతుంది అని ఎక్కడెక్కడో పరిగెడతామండి. పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, ముడుపులు కడుతూ, మొక్కులు మొక్కుకుంటూ, నదీ స్నానాలని, అమ్మాజీలని, స్వామీజీలని, ఇలా అంటే
మనం దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే ఎవరు ఏది చెప్పినా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ మనకి ఆ దుఃఖ నివారణ కలుగుతుంది అని ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాము. ఇంకా గుళ్ళల్లోకి వెళ్ళి మనం ఆ విగ్రహం దగ్గర మొరపెట్టుకుంటాము. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేయగా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా తీరకపోతే ఏం చేస్తారు అంటే కొంతమంది దేవుళ్ళను కూడా మార్చే వాళ్ళు ఉంటారండి. అలా మారుస్తూ అప్పటికీ తీరకపోతే ఇంకా మతాలు మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అన్నీ చేసి చివరికి అప్పటికీ తీరకపోతే చివరికి ఏమనుకుంటామంటే ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, ఇది నా కర్మ అనుకుంటామండి. అంటే అన్ని ప్రయత్నాలు చేసి చివరికి మనము ఏమనుకుంటున్నాము, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇది నా కర్మ. మరి ఇవన్నీ ఎందుకు చేశాము అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము, అజ్ఞానంతో ఇవన్నీ చేస్తున్నాము. అందరూ చేశారని కొన్నిసార్లు చేస్తాము, పండితులు చెప్పారని కొన్నిసార్లు చేస్తాము. ఇలా ఏదో ఒక సందర్భంలో అంటే ఆ దుఃఖం భరించలేక దాంట్లోంచి బయటపడాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అలా అజ్ఞానంతో ఎన్నో చేస్తామండి. మరి దుఃఖం అంటే ఏంటి అసలు? దుఃఖం అంటే ఎన్నో సమస్యల వల్ల కలిగే బాధనే దుఃఖం అంటారండి. రకరకాల సమస్యల వల్ల కలిగే బాధనే దుఃఖం అంటారు. అంటే ప్రతి మానవుడిలో ఉండే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం ఈరోజు. ఏంటంటే అవి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సంసార సమస్యలు, ఇరుగు పొరుగు వారి సమస్యలు, వృద్ధాప్య సమస్యలు, ఇంకా భీమవరంలో రాఘవరావు సార్ అయితే మరణాంతర జీవిత సమస్యలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు సార్. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్క మనిషి ఎప్పుడు చూస్తూనే ఉంటారండి. అంటే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో ఏదో ఒక అనారోగ్యంతో మనం ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు అలాంటి అనారోగ్యాలతో ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. మరి ఆర్థిక సమస్యలు అంటే ఇప్పుడు చూడండి, డబ్బులు ఉండి కొన్ని సమస్యలు ఉంటాయి, డబ్బులు లేకుండా కొన్ని సమస్యలు ఉంటాయి. మనం సంపాదించింది సరిపోక కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాము. డబ్బులు ఉండి వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాము. అలా డబ్బులు ఉన్నా కూడా అంటే ఆర్థిక సమస్యలు అనేవి కూడా ప్రతి మనిషి చూస్తూనే ఉంటాడు, అవి కూడా అనుభవిస్తూనే ఉంటాడు. కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఎంతో మంది ఉంటారండి. ఒక కుటుంబంలో ఇప్పుడు మనము మామగారి వల్ల కావచ్చు, అత్తగారి వల్ల కావచ్చు, ఆడపడుచుల వల్ల కావచ్చు, ఇలా ఎంతో మంది కుటుంబంలో పిల్లల వల్ల ఎంతో మంది వల్ల మనము ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాము. వాటికి కూడా ఎంతో దుఃఖిస్తూ ఉంటాము. ఆ సమస్యలన్నీ, కుటుంబ సమస్యలన్నీ మనము ఫేస్ చేస్తూ ఉంటాము. వాటిని ఆ సమస్యల్లో ఇరుక్కొని మనము ఆ దుఃఖానికి గురవుతూ ఉంటాము. ఇంకా సంసార సమస్యలు, సంసారం అంటే భార్యాభర్తల సమస్యలు అయితే ఈ రోజుల్లో చెప్పక్కర్లేదు. ఇంకా మనము ఒకరినొకరు ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. అలా సంసారంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి. వాటి వల్ల కూడా మనము ఎంతో దుఃఖానికి గురవుతూ ఉంటాము. ఇంకా ఇరుగు పొరుగు వారి సమస్యలు కూడా ఉంటాయండి. ఎందుకంటే మనం పక్క వాళ్ళతో బాగున్నప్పుడు మనకేమీ ఇబ్బందులు ఉండవు. వాళ్ళతో కొంచెం మనకి ఏదన్నా తేడా జరిగింది అంటే చిన్న పేపర్ పడ్డా కూడా వాళ్ళ ఇంట్లో పక్కన పేపర్ పడ్డా, మన పిల్లలు ఏదన్నా ఆడుకుంటూ అక్కడ వేసినా, అంటే వాళ్ళు ఎలాగైతే గొడవలు పెట్టుకోవాలి అనుకుంటారో ఆ చిన్నదాన్ని కూడా వెతుక్కొని మనకి ఆ సమస్య తీసుకొస్తా ఉంటారు. అలా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఇరుగు పొరుగు వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయండి. ఇంకా వృద్ధాప్య సమస్యలు అయితే ఈ రోజుల్లో చెప్పక్కర్లేదండి. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు బాధపడుతున్నారు, పిల్లలు ఉండి చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అలా వృద్ధాప్యంలో వాళ్ళు వండుకొని తినలేని పరిస్థితుల్లో
ఆ మంచం మీద ఉండి ఆ నరకాన్ని అనుభవిస్తూ ఆ బాధలో ఆ దుఃఖంలో ఆ పిల్లలు చూడలేని పరిస్థితుల్లో ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ వృద్ధాప్యంలో ఉన్న సమస్యలు చాలా ఉంటాయి. ఇంకా మనకి వృద్ధాశ్రమాలలో ఉండి అందరూ ఉండి కూడా ఎవరు లేని వాళ్ళ జీవించడము, ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. దీనికి కూడా ఎంతో దుఃఖిస్తూ ఉంటాం మనం. ఇంకా మరణాంతర జీవిత సమస్యలు అంటే సార్ చాలా చెప్పారండి. సార్ ఒక బుక్కే రాశారు దాని మీద, మరణాంతర జీవితం అనేది. రాఘవరావు సారు మరణం తర్వాత మనతో కూడా వచ్చేవి అనేది కూడా బుక్ రాశారు. అందుకే పత్రికారు కూడా మనకు చెప్తారు, మరణించక ముందే మరణించాలి. అంటే మనం బ్రతికుండగానే మనం ఎలా మరణించాలి, మరణించిన వాళ్ళ రేపు మనం చనిపోతాము అంటే ఎలా ఉంటామో అలా ప్రతి క్షణం మనం ఉండాలి అని పత్రికారు పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. అలా మరి ఇన్ని సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము. ఇంకా ఎన్నో సమస్యలండి, ఇబ్బందులు పడుతూ ఎంతో దుఃఖానికి లోనవుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇన్ని సమస్యలు అంటే పత్రికారు ఒకటే మాట చెప్పారు మనకి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. సార్ ఒక్క మాటలో చెప్పి మనల్ని వదిలేస్తారు. దానికి వివరణలు ఇచ్చారు, కానీ మరీ లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచించలేదు. సార్ చెప్పిన దానికి విన్నాము, వదిలేసాము. అంటే ఎప్పుడైతే మనం ఆ ఒక్క పదానికి లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తామో, అలాగే ఇప్పుడు మనకి భీమవరంలో రాఘవరావు సార్ చెప్తున్నారు, లోతుల్లోకి వెళ్ళి ఒక్కసారి చెప్పిన ఒక్క పదాన్ని పట్టుకొని ఒక రోజంతా చెప్పగలరు, 3 రోజులు చెప్పగలరు సార్. దాన్ని అంతగా మనకు వివరిస్తున్నారు, మనకు అర్థమయ్యే భాషలో. అలా ఒక్క పదాన్ని వివరించినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అప్పుడు మనం ఎలా జీవించాలి అనేది మనకు తెలుస్తుంది. అలా కొంచెం కొంచెం తెలుసుకున్నానండి. నేను ఈ మధ్య భీమవరం వెళ్తున్నాను సార్ దగ్గరికి వెళ్ళి. చాలా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానని చెప్పుకోవడం కాదండి, మనం ఎంత జ్ఞానాన్ని పొందాము అది కావాలి మనకు. మనం ఎంతగా ఎదిగాము. సార్ అదే చెప్తారు, మీలో మార్పులు ఏమొచ్చాయి, మీలో మార్పులను చూసుకోండి. మనం ఆధ్యాత్మికంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఎంతవరకు మారాము మనము, మనలో ఎన్ని మార్పులు వచ్చాయి, అది మనం ఎంత జ్ఞానం పొందాము అని ప్రతి క్షణం చెప్తూ ఉంటారండి. అలా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని చెప్తున్నారు సారు. మరి మనం ఏంటి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటే, మనం ఏ కర్మ అయితే చేశామో దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే అని చెప్పారు. మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి. అంటే మనం చేసే పనులను బట్టే మన జీవితం ఉంటుంది. కర్మ అంటే పని, మనం చేసే పనులను బట్టే మన జీవితం ఉంటుంది. అంటే గతంలో చేసిన పనులను బట్టి మన ప్రస్తుత జీవితం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చేసే దాన్ని బట్టే మన భవిష్యత్తు జీవితం ఉంటుంది అని చెప్పారండి. అంటే ఇప్పుడు గత జన్మల్లో చేసుకొని వచ్చామండి, ఎన్నో పాపాలు చేసుకొని వచ్చాము. ఆ పాపకర్మల యొక్క జీవితమే ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, పక్క వాళ్ళు చాలా పాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ అనారోగ్యాలు లేవు. మరి నాకెందుకు, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చీమకు కూడా హాని చేయలేదే, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అనారోగ్యాలు అని మనం అనుకుంటూ ఉంటామండి. అంటే వాళ్ళు గతంలో సారు మనకి పత్రికారు ఏం చెప్తారంటే, పాపకర్మలు పుణ్యకర్మలు రెండూ చెప్పారండి మనకి. పుణ్యకర్మలైతే బంగారు సంఖ్యలని చెప్పారు, పాపకర్మలైతే ఇనుప సంఖ్యలని చెప్పారు. ఏ కర్మ అయినా సరే నువ్వు ఖచ్చితంగా భూమి మీద అనుభవించాల్సిందే. భూమి మీద జన్మ తీసుకొని మళ్ళీ దాన్ని అనుభవించాల్సిందే, పుణ్యకర్మైనా పాపకర్మైనా. ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే. ఇప్పుడు పక్క వాళ్ళు ఏంటంటే పుణ్యకర్మలు చేసి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ పాపాలు చేస్తూ మళ్ళీ కొత్త కర్మలు మూట కట్టుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాము, మన కర్మలని క్లియర్ చేసుకుంటున్నాము. మనం గత జన్మల్లో చేసుకొచ్చిన ఆ పాపాలని మనం క్లియర్ చేసుకుంటున్నాము. మళ్ళీ కొత్తవి మనం మూట కట్టుకోవట్లేదు. ఎందుకు అంటే భవిష్యత్తు జీవితం బాగుండాలని మనకు కాస్త అవగాహన ఉంది. అలా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి. అలా ఖచ్చితంగా నువ్వు ఏది చేస్తే దాని యొక్క ఫలితం అనుభవించాల్సిందే అని మనకి పత్రికారు ఎన్నోసార్లు చెప్పారు. అంటే
ఇప్పుడు గమనిస్తే నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. అంటే మా వారికి పెరాలసిస్ వచ్చిందండి. ఆ పెరాలసిస్ వచ్చి తను ఆ పెరాలసిస్తో ఎంతో ఇబ్బందులు పడుతూ కాలు చెయ్యి కళ్ళకి ఎఫెక్ట్ పడింది. కాలు చెయ్యికి కూడా ఇబ్బంది అయింది. ఆ రెండు కాస్త పనిచేయకుండా ఆ పెరాలసిస్ వచ్చినప్పుడు బెడ్ మీద ఉన్నారు. ఇంకా హాస్పిటల్లో డాక్టర్స్ అయితే ఏం చెప్పారంటే పూర్తిగా బెడ్ రీడీనా, ఇంకా లెగరు, కోమాలోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయే సూచనలు కూడా ఉన్నాయి, ఇంకా జీవితాంతం మందులు వాడాలి, ఇలాగే ఉండాలి అని చెప్పారండి. అప్పుడు ఇంకా ఎలా ఉంటుందండి మనకి? ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా దుఃఖిస్తాం మనం. అప్పటికి నేను ఈ మార్గంలో, పత్రిగారి మార్గంలో ఉన్నాను కాబట్టి ఓకే, ఆ క్షణానికి బాధపడ్డాను నేను కూడా. కానీ మళ్ళీ పత్రిగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మనం తెచ్చుకున్న కర్మలు మనమే కదా అనుభవించాలి. నేను ఆయనలో ఎప్పుడో భాగస్వామ్యం అయి ఉంటాను, అందుకే ఇక్కడ ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అన్న విషయం అర్థమయ్యి, ఓహో నేను చేయాల్సిన బాధ్యత నేను చెయ్యాలి అని చెప్పి నేను చేయాల్సింది చేస్తూ ఉంటే ఒక వారం రోజుల్లో మా వారు లేచి తిరిగారండి. పట్టుకుంటే నడిచారు. డాక్టర్స్ ఏం చెప్పారంటే మొత్తం బెడ్లోనే ఉంటారు ఈయన అని చెప్పారు. అప్పుడు మనం ఈ పత్రిగారి మార్గంలో లేకపోతే మాత్రం ఎంతో దుఃఖానికి గురి అయ్యి ఇంకా క్షీణించుకుపోతామండి మనం. అలా కాకుండా అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఆ 1 వీక్లో అంటే మా వారు కూడా కాస్త అప్పుడు ధ్యానం చేస్తారండి. అందుకని చెప్పి మనకి చెప్తూ ఉంటారు కదా కర్మలు, భగవద్గీతలో మనకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని. ఆ జ్ఞానం మనకు వచ్చే కొద్దీ కొంచెం కొంచెం మనము తీవ్రత తగ్గుతూ ఉంటుంది. అలా మా వారు కూడా ఆ వారం రోజుల్లో కొంచెం లేచి తిరుగుతున్నారు. అప్పుడు తర్వాత మెల్లిగా ఇంకా పూర్తిగా నా సహాయం లేకుండా తన పనులు తను చేసుకునేటట్టుగా ఉన్నారండి ఇప్పుడు. అది కదా మనకు కావాల్సింది. అంటే మనము ప్రకృతికి ఏది ఇస్తే మనకి అది తిరిగి ఇస్తుంది అన్న విషయం ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. సృష్టిలో ఒక నియమం ఉందని చెప్పారు సారు, అదే మనం ఏది చేస్తే దాని యొక్క ఫలితం మనకి ఇస్తుంది. అలా అనుభవిస్తూ ఉన్నారు మా వారు. ఇప్పటికీ ఉన్నారు, బాగున్నారు. కాకపోతే తిరుగుతూ ఉంటారు, తన పనులు తను చేసుకుంటారు. బయటకి ఎక్కడికన్నా వెళ్తే నా సహాయం తప్ప, ఇంట్లో అయితే అన్ని పనులు తనే చేసుకుంటారు. అలా చేస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఒక అనుభవం వచ్చింది. అంటే రాఘవరావు సార్ ఏం చెప్తారు అంటే గత జన్మల్లో మనం ఏది ఒక జీవిని హింసించి దాని కాళ్ళు నరికి దాని చేతులు నరికి ఇలాంటివి ఎప్పుడైతే చేస్తామో మనం తెలియని అజ్ఞానంలో ఇవన్నీ చేసి ఈ పాపాలు మూటగట్టుకొని ఇక్కడికి వస్తాం కాబట్టి ఆ ఫలితాన్నే మనం ఇప్పుడు రోగాల రూపంలో అనుభవిస్తున్నాము అని చెప్తారండి. అలా ఏది చేస్తే దాని యొక్క ఫలితం మనం అనుభవిస్తాము అని చెప్పారు. ఆ అనుభవంతో మనకిప్పుడు ఆ జ్ఞానం వచ్చింది. ఓహో దీనివల్ల మనకి ఇది అనుభవిస్తున్నాము, ఈ రోగాన్ని అన్న జ్ఞానం వచ్చింది కాబట్టి ఇక మళ్ళీ చేయకుండా ఉంటాము. అదే మనకి పత్రిగారు ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళు, అనుభవమే జ్ఞానము అని చెప్పేవారు. అలా ప్రతిదీ కూడా ఇక్కడ భూమి మీద మనము నేర్చుకోవడానికే వచ్చాము. పాఠాలు నేర్చుకుంటూ ఆ అనుభవాన్ని పొంది మళ్ళీ అది చెయ్యకుండా ఉండడానికే ఇక్కడికి వచ్చాము మనము. మరి ఆ జ్ఞానం ఇప్పుడు దాకా అజ్ఞానంలో చేశాము. మరి జ్ఞానం అంటే ఏంటి అంటే మన కంటికి కనిపించని దాన్ని తెలుసుకోవడమే జ్ఞానము అని చెప్పారు. మరి ఏంటి మన కంటికి కనిపించనిది అంటే మనలో ఉన్న ఆత్మ. అది మనకు కనిపించదు, దాని గురించి తెలుసుకోవడమే జ్ఞానము. మరి మనలో ఉన్న ఆత్మ అంటే ఎవరు అంటే భగవంతుడు అని. ఇది మనం ఎవరమో చెప్పింది కాదండి, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని ఆ భగవంతుడు చెప్పిందే. అందరిలోనూ నేను ఆత్మగా ఉన్నాను, ప్రతి ఒక్క జీవిలోనూ. ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులలో నేను ఆత్మగా ఉన్నాను అని ఆ భగవంతుడు మనకి క్లియర్గా చెప్పాడు. అంటే భూమి మీద 84 లక్షల జీవరాశులలో ఆయన ఉంటే మనం ఏం చేస్తున్నాం? మరి మనకి తెలియక అజ్ఞానంతో ఆ జీవులను ఎంతో హింసించి బాధించి మనము వాటిని తింటున్నాము. ఆ హింస, ఆ బాధ
అవి ఎలా అయితే అనుభవిస్తున్నాయో మరి అవి కూడా మనం అనుభవించాలి కదా. అవే మనకి కష్టాలు, రోగాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటి వల్లనే మనం ఎంతో దుఃఖిస్తున్నాము. పత్రిగారు మనకు చెప్పారు, పెద్ద పాపం ఏంటి అంటే మాంసాన్ని మానండి. ఫస్ట్ మీరు హింస మానండి, అదే అన్నిటికన్నా పెద్ద పాపము. ఆ పెద్ద పాపం మానితే ఆటోమేటిక్గా వేరేవన్నీ మనకు వచ్చేస్తాయని చెప్పి ఫస్ట్ మనలతో పెద్ద పాపాన్ని మాన్పించారు సారు. మనలాగే అవి జీవించడానికి వచ్చాయండి ఇక్కడికి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాటి జీవితాన్ని ఆపేసి వాటిని హింస పెట్టి బాధ పెట్టి ఆ పాపాలన్నీ మనం మూట కట్టుకుంటున్నాము. ఆ భవిష్యత్తులో ఇప్పుడు చేసిన దానికే మనం భవిష్యత్తులో అనుభవిస్తూ ఉన్నాము. గతంలో చేసొచ్చినవి ఎలాగో అనుభవించక తప్పదండి ఇప్పుడు మనకి. కానీ ఇప్పుడు ఆ జ్ఞానం నేర్చుకొని మనం ఎప్పుడైతే ఆ హింస ఏ మనిషిని అంటే ఎవరిని, ఏ జీవిని, ప్రతి జీవిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు ఆత్మగా అని తెలిసినప్పుడు మరి ఏ జీవిని హింసించినా, బాధించినా, కష్టపెట్టినా ఎవరిని బాధ పెట్టినట్టు అంటే ఆ భగవంతుణ్ణి బాధ పెట్టినట్టే, ఆ భగవంతుణ్ణి హింసించినట్టే. మరి భగవంతుణ్ణి హింసిస్తే మనకి శిక్షలు ఉండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవే మనకి ఇప్పుడు శిక్షలు, కష్టాలు, నష్టాలు, రోగాలు. ఈ భూమి మీద మనకి ఎలాగైతే ఒక చట్టం ఉందో, ఒక తప్పు చేస్తే మనల్ని తీసుకెళ్లి ఎలాగైతే శిక్షిస్తున్నారో అలాగే మనము ఈ ప్రకృతిలో ఆ భగవంతుడి సృష్టిలో ఏ తప్పు చేసినా దానికి కూడా శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అవే మనము ఇప్పుడు అనుభవిస్తున్నాము. మరి ఇక ముందు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మరి ఎలా? ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం ఎలా అంటే అదే మనకు జగద్గురువు పత్రిగారు, బ్రహ్మర్షి పత్రిగారు చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన, సరి అయిన సాధన మార్గం. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి మీ గురువుతో మీరుంటారో అప్పుడు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించగలరు. ఎవరిని అంటే నీ లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్న ఆత్మను ఆశ్రయించగలరు. ఆత్మ అంటే భగవంతుడు అన్న విషయం మనం భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది తెలుసుకున్నాము. మరి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించే మార్గాన్ని మనకు జగద్గురువు బ్రహ్మర్షి పత్రిగారు మనకిచ్చారు. శ్వాస మీద ధ్యాస అనే సరి అయిన ధ్యాన సాధన చేసినప్పుడు ఆ భగవంతుడు ప్రతి క్షణం మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెప్తూ ఉంటాడండి. కానీ మనం దాన్ని వినే పరిస్థితిలో లేము. ఆయన చెప్తున్న దాన్ని ఆ లోపలున్న ఆ ఆత్మ ఇన్నర్ మనకి ఎప్పుడైతే చెప్తూ ఉంటుందో దాన్ని వినే స్థితిలో మనం లేము. ఎందుకు అంటే ఒక మాయ కమ్మేసి ఉంది మనల్ని. ఆ మాయే మనస్సు. మనస్సు అనే మాయ కమ్మేసింది మనల్ని. ఆ మనసు చెప్పినట్టు మనం వింటున్నాము, మనం చెప్పినట్టు ఆ మనసు వినాలి. అదే మనకి పత్రిగారు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు ఆ మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు ఆ మనసు వినగలుగుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నామండి. బస్సులో టికెట్, మనకి టికెట్ 5 రూపాయల టికెట్ మనది, 10 రూపాయలు ఇచ్చాము కండక్టర్కి. ఆ కండక్టర్ ఏం చేశాడు, మర్చిపోయి మళ్ళీ 10 రూపాయలు ఇచ్చేసాడు మనకి. వెంటనే ఫస్ట్ ఏమని వస్తుంది మనకి, నీకు రావాల్సింది 5 రూపాయలే, మీకు 10 రూపాయలు ఇచ్చాడు అంటే అది లోపల నుంచి మనకి వినిపిస్తుంది, ఫస్ట్ వస్తుంది. కానీ మళ్ళీ వెంటనే ఏమొస్తుంది, నేను తీసుకోలేదు కదా, ఆయనే ఇచ్చారు కదా, నేను దొంగతనం చేశానా, చేయలేదు కదా, ఆయన ఇచ్చాడు కదా, వేసేసుకో నీ సంచిలా అని చెప్పి మళ్ళీ వెంటనే మన మనసు చెప్తుంది. అవును నేను తీసుకోలేదు కదా అని ఏం చేస్తున్నాము మనము, అది వినే స్థితిలో లేనప్పుడు దాన్ని తీసి మన సంచిలో వేసేసుకుంటాము. ఇలాంటివండి మనం ఇంట్లో పనిచేస్తూ ఉంటే కూడా
మనం స్టవ్ మీద ఏదైనా పెట్టి వేరే పని చేస్తున్నప్పుడు మనకి వెంటనే ఓ స్టవ్ మీద అది పెట్టాను అని సడన్ గా పాలు పెట్టామనుకోండి, ఆ పాలు పొంగిపోయే టైంకి వెంటనే ఒకసారి మనకి లోపల నుంచి వస్తుంది చూడండి. మనం గమనించుకుంటే తెలుస్తాయి ఇవన్నీ. అలా మనకి ప్రతి క్షణం మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మనం చేసే తప్పులు ప్రతి క్షణము చెప్తూనే ఉంటుంది. కానీ మనం వినే స్థితిలో లేము, అజ్ఞానంలో ఉన్నాము. ఆ అజ్ఞానాన్ని తొలగించుకునే మార్గమే పత్రికారు ఇచ్చారు మనకి. శ్వాస మీద ధ్యాస అనే సరియైన సాధన చెయ్యమని. అలా ఎప్పుడైతే చేస్తామో మనము ఆ ఆత్మను ఆశ్రయించగలుగుతాము. అప్పుడు ఆ ఆత్మస్థితిలో ఉండగలుగుతాము. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా, ఇందులోకి వచ్చాక ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసినప్పుడు మన భవిష్యత్తు జీవితం చాలా బాగుంటుంది అని రాఘవరావు సార్ పదే పదే చెప్తూ ఉంటారు. గతంలో తెచ్చుకున్నది ఎలాగో అనుభవించక తప్పదు, మన కర్మలు మనం ఖచ్చితంగా అనుభవించాలి. మరి భవిష్యత్తులో మళ్ళీ అలాంటి కర్మలు ఉండకూడదు అంటే మనం ఆ భగవంతుని ఆశ్రయించి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మనం తెలుసుకోవాలి అని చెప్పారు. అంటే మార్నింగ్ జూమ్లో ఇప్పుడు పెద్ద పాప ఒకటి మనకి పత్రికారు చెప్పారండి. ఆ పత్రికారు చెప్పింది మానేసాం. కానీ ఇంకా నేను హింస ఏం చెయ్యట్లేదు, నాలో ఏమీ లేదు, ఎలాంటి చెడు లేదు, నేను చాలా బాగున్నాను అని అనుకుంటున్నాము. కానీ రాఘవరావు సారు మార్నింగ్ జూమ్లో మానవునిలో ఉన్న చెడు లక్షణాల గురించి చెప్పారండి. 70 లక్షణాలు చెప్పారండి సార్. అంటే అవి వింటూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇది కూడా చెడా, ఇది నాలో ఉంది, ఓహో ఇది చెడేనా అన్న ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అంత వివరణ ఇస్తున్నారు సార్ మనకి. పత్రికారు ఎలా అయితే తిరిగి 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 చేస్తున్నారో, ఇప్పుడు రాఘవరావు సార్ని చూస్తే, భీమవరం రాఘవరావు సార్ని చూస్తే పత్రికారు లాగే అనిపిస్తూ ఉంటారు. ఆయన కన్నా మనకి ఎక్కువగా వివరణ ఇస్తున్నారు మన భాషలో, మనకు అర్థమయ్యే దాంట్లో. అలా మనలో ఉన్నవి ఎన్ని తొలగించుకోవాలి అనేది మనము ఇంకా తెలుసుకోవాలి. బుద్ధుడు చెప్పాడు కదండి, మీరు ఆ శిష్యులు అడిగినప్పుడు, గురూజీ మీరు ఏం సంపాదించుకున్నారు ధ్యానంలోకి వచ్చి అనంటే, నేనేం సంపాదించుకున్నానో నాకు తెలియదు, కానీ నాలో ఉన్నవి చాలా పోగొట్టుకున్నాను నేను అని చెప్పారు ఆయన. మరి మనం కూడా అలాంటి బుద్ధుడు ఎంతో ఈ దుఃఖ నివారణ మార్గం కోసమే తను ఎన్నో సాధనలు చేసి 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 చివరికి శ్వాస మీద ధ్యాస అన్నది తెలుసుకొని ఆ 108 రకాల పద్ధతులలో చివరిది ప్రతి మానవుడికి చేయాల్సింది తెలుసుకొని మనకి అప్పట్లో అందరికీ బోధించాడు, అందరికీ చెప్పారు. కానీ కొన్నాళ్ళు అది మరుగున పడి తర్వాత మళ్ళీ మనకి జగద్గురు వచ్చి మళ్ళీ అదే ఆనాపానాసతిని మనకు అర్థమయ్యే భాషలో, మనకి ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటితో కూడుకొని ఉండడము అని శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఇప్పుడు మనకి మళ్ళీ పత్రికారు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అది ఆయన ఎన్నో సంవత్సరాలు తిరిగి తిరిగి అందరికీ బోధించారు. అలా ఎంతో మంది మహానుభావులు, యోగులు చాలా మంది వాళ్ళు తెలుసుకొని చెప్పారు, బోధించారు. పుస్తకాల రూపంలో కానివ్వండి, పద్యాలు అలాంటివి ఎన్నో మనకి అందించారు. కానీ అవి చదివితే మనకు అర్థం అవ్వవు. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఒకలాగా అర్థమవుతుంది అది. మనకి కొంచెం బుద్ధి వికసిస్తే, ఆ బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది? పత్రికారు చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే సాధన చేసినప్పుడు, ఆ మనస్సు ఆలోచనలు తగ్గినప్పుడు, ఆ మనసు కాస్త నిశ్చలమైనప్పుడు ఆ బుద్ధి కొంచెం వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు మనకు ఇవి అర్థమవుతాయి. మామూలుగా కూడా మనం ఏదన్నా చేయకూడని పనులు చేస్తూ ఉంటే, అరే నీకు బుద్ధి లేదా అని మనం ఎలా అంటాము? అలాగే మన బుద్ధిని కూడా మనం వికసింప చేసుకోవాలి. రాఘవరావు సార్ ప్రతిరోజు చెప్తున్నారు జూమ్లో, మీరు కాస్త శ్రద్ధ పెట్టండి, మనకి ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు పత్రికారు. మీరు ఎన్నో జన్మలు 300 జన్మలు దాటితే తప్ప దీంట్లో ఉండలేరు. ఇందులోకి వచ్చారు అంటే మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి, కొంచెం కష్టపడండి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇందులోకి వచ్చి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, మన రోగాల కోసము, ఇంకా ఈ చిన్న చిన్న వాటి కోసము ఈ సాధనని మనం ఉపయోగించుకుంటున్నామని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు ఒక చక్రవర్తి ఉన్నాడండి. చక్రవర్తి తన రాజ్యాన్ని
ఇంకా రేపటి రోజున చాటింపు వేయించాడు, రాజ్యంలో చాటింపు వేయించాడు. రేపటి రోజున ఎవరైతే మొదటగా నన్ను చేరుకుంటారో వాళ్ళకి నా రాజ్యాన్ని అప్పగిస్తాను అని చెప్పారు. అలా చాటింపు వేయిస్తే ఇంకా ప్రజలందరూ దండెత్తుకుని వచ్చేసారు. అయితే ఆయన ఒక కండిషన్ ఏం పెట్టారు అంటే 2 గంటల టైం మాత్రమే. ఆ 2 గంటల సమయంలో ఎవరైతే నన్ను చేరుకుంటారో వారికి మొదటగా వచ్చిన వ్యక్తికి నా రాజ్యాన్ని నేను అప్పగిస్తాను. కాకపోతే నన్ను చేరుకునే దారి ఎంత టైము అంటే 2 నిమిషాలు మాత్రమే. ఆ దారికి వెళ్ళే సమయం 2 నిమిషాలే పడుతుంది. కానీ ఆయన ఎంత సమయాన్ని ఇచ్చారు అంటే 2 గంటల సమయాన్ని ఇచ్చారు. అలా అందరూ దండెత్తుకొని వచ్చేస్తున్నారు. అప్పుడులో సైనికులు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకు ఒక టికెట్ ఇచ్చారు. అంటే వాళ్ళు వచ్చిన సమయాన్ని ఆ టికెట్ ద్వారా గుర్తించడానికి వాళ్ళకొకటి ఇచ్చారు, వీళ్ళొకటి పెట్టుకున్నారు. 2 గంటల సమయం మాత్రమే మీకు, ఆ 2 గంటలు దాటితే మీరు రాజ్యంలో ఉండడానికి అవకాశం లేదు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు రాజ్యంలోకి వెళ్ళే దారిలో ఏమున్నాయంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కొంతమందికి ఒక పూల తోట, వనము, ఆ మూలికల వాసన, ఆ సుగంధ ద్రవ్యాల వాసనలు, పూల వాసనలు, వాటి దగ్గరే కొంతమంది ఆగిపోయారండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే నగలు, అలా ఇంకా కొంచెం ముందుకెళ్తే వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా కొంచెం ముందుకెళ్తే టీవీలు, రేడియోలు, సినిమాలు, థియేటర్లు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. అలా తన రాజ్యంలో ఎన్నో ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే స్త్రీలు, అలా కొంతమంది కొన్ని చోట్లలో ఆగిపోయారు. అవన్నీ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఎందుకు వచ్చామో అన్న విషయం మర్చిపోయి అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే అందులో ఒక్కరు మాత్రము కాస్త బుద్ధి వికసించి ఉన్నాడు కాబట్టి తనేం చేశాడంటే డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. తన ఇంద్రియాల మీద ఆధిపత్యం ఉన్నవాడు, కొంచెం బుద్ధి వికసించినవాడు. అలా కొంచెం జ్ఞానం ఉండి తను వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ రాజుగారు ఏం చెప్పాడు అంటే, ఓహో నువ్వు నన్ను చేరుకున్నావు కదా, ఇంకా తన టికెట్ ఉంటుంది కదా, తన సమయం తను చూస్తాడు కదా, తను 2 గంటల లోపే వచ్చేస్తాడు కాబట్టి తనకి నా రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. అలా తన రాజ్యాన్ని, రాజ్యంతో పాటు ఆ రాజ్యంలో వీళ్ళందరూ ఎక్కడెక్కడైతే ఆగిపోయారో వీళ్ళందరి సమయం అయిపోయింది, వీళ్ళని బయటికి పంపించేస్తారు సైనికులు. ఇంకా మీ సమయం అయిపోయింది, మీరు 2 గంటలు దాటి ఇక్కడే ఉండిపోయారు, రాజును చేరుకోలేకపోయారు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపించేసి అక్కడ ఉన్నవన్నీ కూడా ఎవరైతే రాజుగారి దగ్గరికి చేరుకున్నారో అతనికి అప్పగించేశాడు రాజు. అన్ని రాజ్యము, రాజులో ఉన్న సర్వస్వం, ఆ రాజ్యంలో ఉన్న అవన్నీ సర్వస్వం, ఏవైతే మనం ఇందాక వజ్రాలు, వైడూర్యాలు, టీవీలు, ఇవి ఎక్కడైతే మనమందరం వాళ్ళందరూ ఆగిపోయారో వాళ్ళంతా అవన్నీ కూడా తనకు అప్పగించేశాడు. అంటే చూడండి, ఇక్కడ భగవంతుని చేరుకునే మార్గాన్ని మనకిచ్చారు జగద్గురువు. కానీ మనమేం చేస్తున్నాము అంటే మన రోగాల కోసం కానివ్వండి, మన సమస్యల కోసం కానివ్వండి, ఎన్నో కష్టాలు వచ్చాయని సంకల్పాలు పెట్టుకుంటున్నాము. ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదని పిల్లల కోసము, భార్య కోసము, భర్త కోసము, వీటన్నింటి కోసము ఎన్నో సంకల్పాలు పెట్టుకొని మనము చెయ్యాల్సిన సాధన చెయ్యకుండా అక్కడే ఆగిపోతున్నాము. భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మనం వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోతున్నాము. ఇవన్నీ మనం ఎప్పుడు ఆ భగవంతుని చేరుకుంటే ఇవన్నీ మనకు వస్తాయా లేదండి? ఇప్పుడు ఆ రాజ్యంలో ఆ రాజు తన దగ్గరికి వచ్చిన అతనికి ఆ రాజ్యంతో పాటు రాజ్యంలో ఉన్న అన్ని అప్పగించేశాడు కదా. అలాగే మనం కూడా ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ సృష్టిలో ఆ భగవంతుడు సృష్టించినవి అన్నీ కూడా మనవే కదండి. ఇంకా మనకి ఎందుకు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఏమి ఉండవు కదా, కష్టాలు, సమస్యలు, దుఃఖాలు. ఎందుకంటే భగవంతుని ఆశ్రయించాం, మనం భగవంతుని లక్షణాలు తెచ్చుకున్నాము, ఆ భగవంతుని చేరుకున్నాము, మనమే భగవంతులం అయిపోయాం. ఇంకా మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా మనము మన గోల్ ఏంటి అంటే భగవంతుని చేరుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే సరి అయిన సాధన, శ్వాస మీద ధ్యాస అనే తీవ్రమైన సరి అయిన సాధన చేయాలి అని రాఘవరావు సార్ గారు ప్రతి క్షణం చెప్తూ ఉంటారండి. దాంతో పాటు కఠినంగా ఆహార నియమాలు పాటించాలి.
అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మళ్ళీ మనల్ని మనం గమనించుకుంటూ భీమవరం వెళ్ళడం వల్ల నేను చాలా చాలా నాకు బాగా అంటే ఇంతగా నేను చెప్పగలుగుతున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పానండి, కానీ ఇంత క్లారిటీతో నేను ఎప్పుడు చెప్పలేదు. ఇందాక మేడం చెప్పారు 2003 నుంచి నేను ఉన్నానని ఇందులో, కానీ అప్పుడు ఇంత క్లారిటీగా చెప్పలేదండి. ఏదో అక్కడ బుక్లో చూసామా చెప్పామా. ఇప్పుడు ఏంటంటే కొంచెం అవగాహన అది తెలుసుకున్నాను. నేను తెలుసుకొని కొంచెం దాన్ని అందరికీ చెప్పాలనే తపనతో సార్ ఎలా అయితే ప్రతిక్షణం తిరుగుతూ ఉన్నారో ఆయన దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని మరి మనం కూడా అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఇలా కొంచెం నాకు తెలిసింది, నేను గ్రహించింది, ఇంకా తెలుసుకుంటూ తెలియంది తెలుసుకుంటూ తెలిసింది పంచడానికి నేను ఇక్కడికి వచ్చానండి. ప్రతి ఒక్కరము చేయాల్సిన సాధన సద్గురు ఇచ్చింది బ్రహ్మర్షి పత్రి గారికి. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఈ జూమ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సుశీల మేడం గారు చాలా చక్కగా తెలియజేశారు. మీ అనుభవాలతో పాటు కొన్ని స్టోరీస్ కూడా చెప్పి ఇది ఈ సబ్జెక్ట్ ని చాలా బాగా చెప్పారు. మానవ జీవితంలో దుఃఖము ఎట్లా నివారణ చేసుకోవాలో అన్నమాట. మా ప్రపంచం అంతా కూడా దుఃఖాలతో ఈ సమస్యలతోనే నిండిపోయి సంతోషంగా ఉండలేకపోతుంది అనమాట. సో మనము అదే పాపకర్మలు అవన్నీ చేసుకుంటూ పుణ్యకర్మలు అవన్నీ చేసుకుంటూ గత జన్మల్లో మనం చేసినదే అది ఇప్పుడు మనకి కర్మలుగా వస్తున్నాయి. ఇప్పుడు చేసినటువంటి కర్మ ఫలితాలు ముందుకి అనమాట. అది యుగాలు పట్టొచ్చు, ఎన్ని జన్మలన్నా పట్టొచ్చు, కానీ అది తప్పక కర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. అది ప్రకృతి మనకి ఏది ఇస్తామో ప్రకృతి మనకి రిటర్న్ లో మనకి అదే ఇస్తుంది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నమాట. సో కంటికి కనిపించే దాన్ని మనము పొందాలి అంటే, అదే ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ ధ్యానం అనేది మనం చేయాలి అన్నమాట. ఇప్పుడు జీవుల్ని ఇట్లా బాధించి చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి ఎదుగుదలని మనము ఆపేస్తున్నాం అన్నమాట. వాటిని స్వేచ్ఛని అరికడుతున్నాము, వాటి ఆత్మ ఎదుగుదలని కూడా ఆపిపేస్తున్నాం అన్నమాట. మనం వాటిని తినడం వల్ల అట్లా అన్నమాట. సో అవి మనకి శిక్షలుగా కష్టాలు నష్టాలు రోగాలుగా అన్నమాట మనకి వస్తున్నాయి అన్నమాట. సో వీటిని అన్నిటినీ మనం దాటాలంటే తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస పెట్టి మనము ఆ ధ్యాన సాధనని ఎక్కువగా చేసుకుని అన్నమాట వాటి నుంచి మనం బయటపడగలం. ఆ దుఃఖం నుంచి నివారణ పొందాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస ఒక్కటే మనకి మార్గము. అది పత్రిజీ గారు తెలియజేసినటువంటి శ్వాస మీద ధ్యాస మీరు ఎంతో చక్కగా తెలియజేశారు మేడం. ఒక్క క్షణం మాట్లాడొచ్చా మేడం? చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మనము ఈ దుఃఖాలు కష్టాలు రోగాలు సమస్యలు అనేటివి మనకి ధ్యానంలోకి రాకముందు ఉన్నవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చాక పోతాయా అంటే పోవండి, అవి ఉంటాయి. కానీ వాటిని అధిగమించగలిగే శక్తిని మనం సంపాదించుకుంటాం. అవును, చెప్పండి. శక్తి సంపాదించుకున్నప్పుడు ఇవన్నీ మనం వాస్తవానికి మనమే ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాము, మనం చేసిన కర్మలే అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అది 50% రిలీఫ్ అయిపోతామండి మనం అక్కడ నుంచి. అప్పుడు వాటిని ఓహో ఇది నా కర్మ కాబట్టి నేను అనుభవిస్తున్నాను అన్నప్పుడు 50% రిలీఫ్ అయిపోతాము. అనుభవించడానికి చాలా ఈజీగా అనుభవిస్తాము. అందుకే రాఘవరావు సార్ చెప్తూ ఉంటారు, మీరు శక్తిని పెంచుకోండి, మీలో శక్తిని పెంచుకున్నప్పుడు మీకు అన్ని అనుకూలిస్తాయి, ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది అని చెప్తారు. ఆ శక్తిని పెంచుకోవడానికే భీమవరం రండి. ఎందుకంటే అక్కడ ఎంతో సాధన చేయిస్తారండి. 10 గంటలు రోజుకి 10 గంటలు సాధన ఉంటుంది. దాంతో పాటు మనకి ఆత్మ జ్ఞానం ఉంటుంది. ఆ 3 రోజులు అన్నీ మర్చిపోయి చాలా హాయిగా మనం ఆ శక్తిని పెంచుకుంటాము. మీరు అక్కడ పెంచుకున్న శక్తిని అలా కొన్ని నెలలు వస్తే ఇంకా మీరు ఇంట్లో కూడా ఆ స్థితిని పొందగలుగుతారు అని పదే చెప్తూ ఉంటారండి. అది నాకు బాగా అర్థమైందండి. మనలో శక్తిని పెంచుకోవాలంటే ఇంట్లో ఉంటే చేద్దాము అనుకుంటాము, కానీ అన్ని గంటల సాధన అయితే మనం చెయ్యమండి. అది బాగా నాకు అర్థమైంది. అందుకనే మేడం మీరు చెప్పారుగా ఇందాక భీమవరం వెళ్తున్నారని, దానికోసమే నేను వెళ్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే మనము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు కూడా మనం తీసుకునే విధానం కూడా మారుతుంది. మనము ఆ సమస్యలు కూడా తక్కువగా ఉంటది. ఎంతో పెద్ద సమస్యలు కూడా అవి మన చిన్నగానే అనిపిస్తుంది. మనని భరించగలిగినటువంటి అది ఆత్మ ధైర్యము, అది స్థైర్యము ఉంటది అనమాట ఆ శక్తి వలన. సో చాలా చక్కగా తెలియజేశారు మేడం. మీకు ధన్యవాదాలు. టీం జగద్గురు పత్రిజీ జూమ్ తరపున మీకు ధన్యవాదాలు మేడం.
ఈ రోజు రాత్రి 9 to 9:30 వరకు మనకి ధ్యానం ఉంటది. 9:30 నుంచి 10 వరకు పత్రిజీ ప్రబోధాలలో శ్రీకృష్ణామృతము, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం నుంచి గురించి అన్నమాట తమ జ్ఞానాన్ని పంచుకోవటానికి అస్సూరి నరేందర్ గారు వస్తారు. రేపు మార్నింగ్ ఇదే టైంకి 11 to 11:30 వరకు ధ్యానము, 11:30 to 12 వరకు అప్పో దిపోబావలో ఇంకొక మాస్టర్ తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి వస్తారు. సో అందరం కూడా హాజరవుతాము. ఈ యొక్క వీడియోని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి అందరికి అన్నమాట ఫార్వర్డ్ చేయండి. తర్వాత జూమ్ క్లోజ్ చేసుకునే ముందు అందరం కూడా అమృత వాక్యాలు చెప్పుకుందాం మాస్టర్స్. అందరు అన్మ్యూట్ చేసుకోండి. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో జయ జయ జయ. Once again, thank you, madam. Sushila, madam. Thank you. Thank you, masters. Andarki.